హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో దత్తాత్రేయుని జన్మకథ తెలుసుకుందాం. ఒకానొకప్పుడు అత్రి మహర్షి మరియు అనసూయ అనే ఇద్దరు గొప్ప ఆచార్యులు భార్యాభర్తల రూపంలో ఉండేవారు. యోగా మరియు తాంత్రిక సంప్రదాయాల్లో స్త్రీ సాధకులు కేవలం తమ భర్తలకు సేవ చేయటం ద్వారానే చారిత్రాత్మకంగా ఆధ్యాత్మిక శక్తిని పొందేవారు. అనసూయ అటువంటి స్త్రీలలో ఒకరు. ఆమె భర్త తీవ్రమైన ధ్యానం మరియు తపస్సుతో కూడిన జీవితంపై దృష్టి సారించినప్పుడు కేవలం అతనికి సేవ చేయటం ద్వారానే ఆమె అపారమైన ఆధ్యాత్మిక స్థాయిని పొందింది. ఆమె శక్తి మరియు పవిత్రత ఎంత గొప్పవంటే దేవతలు ఆమెను చూసి అసూయపడే అంత. ఒకసారి దేవతలు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలి అనుకున్నారు. అందుకని వారు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులను ఆశ్రయించారు. ఆమెను పరీక్షించడానికి భూలోకానికి రావాలని వారిని అభ్యర్థించారు. హిందూ సంప్రదాయంలో ఎవరైనా ఒక ఇంటికి వస్తే వారికి తప్పనిసరిగా భోజనం మరియు ఆతిథ్యం అందించాలి. అతిథికి భోజనం పెట్టకపోవటం చాలా అశుభంగా భావిస్తారు. అప్పటి రోజుల్లో అతిథికి భోజనం పెట్టకపోవటం చాలా అశుభంగా భావించేవారు. అప్పటి రోజుల్లో ఒకరోజు అత్రి స్నానం చేయటానికి నదికి వెళ్లగా అనసూయ ఇంట్లో ఒంటరిగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ముగ్గురు దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆహారం కోసం భిక్షాటన చేసే సంచార సన్యాసుల రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో ఇంట్లో వండిన ఆహారం ఏమీ లేకపోవడంతో ఆమె ఆహారం సిద్ధమయ్యే వరకు కాసేపు ఆగమని ఆ సన్యాసులతో చెప్పింది. దానికి వారు ధన్యవాదాలు, కానీ మాకు ఒక షరతు ఉంది. మీరు ఎలాంటి బట్టలు లేకుండా నగ్నంగా మాకు భోజనం వడ్డించాలి. అప్పుడే మేము ఆహారాన్ని స్వీకరిస్తాము అని అన్నారు. హిందూ సాంప్రదాయంలో ఒక సాధువు ఏదైనా అడిగితే దానిని నిరాకరించటం ఆమోదయోగ్యం కానిదిగా మరియు చాలా అశుభంగా భావిస్తారు. అందువల్ల ఈ అభ్యర్థనలకు ఎలా స్పందించాలో తెలియక అనసూయ సందిగ్ధంలో పడింది. అప్పుడు అనసూయ లోపలికి వెళ్లి చేతిలో కొంత నీరు తీసుకుని బయటకు తెచ్చి ఆ భిక్షువుల మీద చల్లింది. ఆ క్షణంలో ఆ ముగ్గురు చిన్న శిశువులుగా మారిపోయారు. అనసూయ వారిని తన ఒడిలోకి తీసుకుని తన చనుబాలతో వారికి పాలు ఇచ్చింది. పరీక్ష యొక్క అన్ని షరతులు సాంకేతికంగా నెరవేరడంతో దేవతలు సంతోషించి, మేము నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాం, ఒక వరం అడుగు, మేం నీకు ఇస్తాము అని అన్నారు. దానికి ఆమె, మీ ముగ్గురు ఏకమై నా గర్భంలోకి ప్రవేశించి నా కుమారుడిగా జన్మించాలని నేను కోరుకుంటున్నాను అని జవాబిచ్చింది. వారు ఆమె అభ్యర్థనను అంగీకరించి ఒకే శరీరంగా ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆమెను ఆశీర్వదించారు. అత్రి తిరిగి వచ్చినప్పుడు అప్పటికే జరిగిందంతా అర్థం చేసుకుని చాలా సంతోషించాడు. ప్రతి యుగానికి దాని సొంత యుగాచార్యుడు ఉంటాడు. ఆ యుగానికి సర్వోన్నత ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించే అవతారం శ్రీకృష్ణుడు ద్వాపర యుగానికి యుగాచార్యుడు అయినట్లే దానికి ముందున్న త్రేతాయుగానికి దత్తాత్రేయుడు సర్వోన్నత గురువుగా ఉన్నాడు. పైన పేర్కొన్న దత్తాత్రేయుని జనన పౌరాణిక కథ ప్రకారం ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల 3 శిరస్సులతో జన్మించాడని చెప్పబడింది. ఈ రూపం వల్ల సమాజంలో ఆయన మనుగడ సాగించటం చాలా కష్టమని ఆయన తల్లి అనసూయ చెప్పటంతో ఆ 3 శిరస్సులు ఒకటిగా ఏకీకృతమయ్యాయి. నేడు దత్తాత్రేయుణ్ణి పూజించే చాలామంది ఆయనను మహావిష్ణువుగానో లేదా శివునిగానో చూడటానికి ఇష్టపడతారు. అయితే దత్త తన నిజ స్వరూపంలో వాస్తవానికి అతీతమైన పరమ సత్యానికి ప్రతినిధి. ఆ సత్యంలోనే సృష్టి, స్థితి, లయ అనే సూత్రాలు ఇమిడి ఉంటాయి. దత్తాత్రేయుని ఖచ్చితమైన చారిత్రక మూలాలు అస్పష్టంగా ఉండి ఉండవచ్చు, కానీ ఆయన జీవిత కథలు మాత్రం చాలా స్థిరంగా ఉన్నాయి. మహాభారతంలో ఆయనను అసాధారణమైన అంతర్దృష్టి సామర్థ్యాలు మరియు జ్ఞానం కలిగిన ఒక విశిష్టమైన ఋషిగా వర్ణించారు. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఆయన ప్రపంచాన్ని త్యజించి సంచార సన్యాసి జీవితాన్ని గడపటానికి చిన్నప్పుడే తన ఇంటిని విడిచిపెట్టారు. ఇంటిని విడిచిపెట్టిన తరువాత దత్తాత్రేయుడు పరమాత్మ అన్వేషణలో దిగంబరుడుగా సంచరించారు. ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం ఉత్తర మైసూరు, మహారాష్ట్ర మరియు గుజరాత్ మధ్య నర్మదా నది వరకు అన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ గడిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాన్గాపూర్ అని పిలువబడే పట్టణానికి దగ్గరలో ఉన్న గిర్నార్ పర్వత శిఖరం సమీపంలో ఆయనకు సంపూర్ణ జ్ఞానోదయం అయ్యింది. అందుకే దత్తాత్రేయుని అసలైన పాదముద్రలు ఇప్పటికీ ఈ పర్వత శిఖరంపైనే ఉన్నాయని నమ్ముతారు. కలియుగం ప్రారంభమవుతున్న వేళ శ్రీకృష్ణుడు తన శరీరాన్ని, ప్రపంచాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్న సమయంలో
ధర్మాన్ని పరిరక్షించడమే తన అవతార ఉద్దేశం అని, అది విస్మరించబడుతుందని ఆయన గ్రహించారు. ఆయన మరణమే కలియుగానికి నాంది పలుకుతుంది. ఆ తర్వాత భూమిపై జన్మించే ఎందరో హింస, దురాశ, కామంతో నిండి ఉంటారు. అందువల్ల శ్రీకృష్ణుడు దత్తాత్రేయుణ్ణి సంప్రదించి దేవలోకం నుండి నవనారాయణులను అనగా నవనాథ సాధువులను భూమిపై జన్మించి రాబోయే చీకటి కాలంలో మానవాళికి మార్గదర్శక శక్తిగా నిలిచేందుకు గురు పరంపరను స్థాపించమని పిలుపునిచ్చారు. అప్పుడు దత్తాత్రేయుడు తన మోక్ష బోధనలను పరిరక్షించడానికి ఒక వ్యవస్థను క్రోడీకరించారు. ఆ విధంగా నాద సంప్రదాయం ఆవిర్భవించింది. దత్తాత్రేయ సంప్రదాయం దాని స్వచ్ఛమైన రూపంలో అవధూత సంప్రదాయంగా కూడా పిలువబడుతుంది. ఇది ఆరంభం నుండి పూర్తిగా నియమరహితంగా మరియు నిరాకారంగా మిగిలిపోయింది. ఈ సంప్రదాయంలోని గురువులు వారందర్నీ తమంతట తాముగా దత్తాత్రేయుని అవతారాలుగా చూడవచ్చు. వారందరూ వారి రూపంలో, భావవ్యక్తీకరణలో మరియు బోధనా విధానంలో పూర్తిగా విభిన్నంగా ఉంటారు. అటువంటి గురువు అంతర్గతంగా పూర్తిగా శూన్యంలో ఉండి తమ వద్దకు వచ్చిన వారి అవసరాలకు కేవలం స్పందించి క్రమమైన మోక్ష మార్గంలో జీవులకు సహాయపడటానికి అవసరమైన ఆధ్యాత్మిక సహాయక నిర్మాణాలను అందిస్తారు. అటువంటి గురువులైన దత్త గురువుల ఉనికియే దత్తాత్రేయుని ఉనికిని మరియు కథను సజీవంగా ఉంచుతుంది. అందువల్ల మనం దత్తాత్రేయుని కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఒక సూత్రంగా చూసినప్పుడు ఆయన కథ నిరంతరం కొనసాగుతూ, విస్తరిస్తూ, పరిణామం చెందుతూ ఉంటుందని స్పష్టమవుతుంది. దత్తాత్రేయుడు లేదా దత్త బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సంయుక్త అవతారంగా భావించబడే హిందూ దేవుడు. పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి మరియు అనసూయల కుమారుడుగా జన్మించారు. ఒకసారి నారద మహర్షి సరస్వతీదేవి, లక్ష్మీదేవి మరియు పార్వతీదేవికి అనసూయ యొక్క పాతివ్రత్య ధర్మం గురించి వివరిస్తూ ఉన్నాడు. అనసూయ గురించి చాలా విన్న ఆ ముగ్గురు దేవతలు ఆమె పాతివ్రత్య ధర్మాన్ని పరీక్షించాలి అనుకున్నారు. అందుకోసం త్రిమూర్తుల సహాయాన్ని అడిగారు. త్రిమూర్తులు సన్యాసుల రూపంలో అనసూయ ముందుకు ప్రత్యక్షమై వస్త్రాలు లేకుండా అన్నదానం చేయమని ఆమెను అడిగారు. అనసూయ సందిగ్ధంలో పడింది. ఆమె ఇతర పురుషుల ముందు నగ్నంగా రాలేదు. అలాగని సన్యాసులకు అన్నదానం చేయడానికి నిరాకరించను లేదు. అందుకని ఆమె తన భర్తను ప్రార్థించి ఆ ముగ్గురు సన్యాసులు పాదాలను శుభ్రం చేయటానికి వారిపై కొద్దిగా నీళ్లు చల్లింది. ఉన్నట్టుండి ఆ ముగ్గురు సన్యాసులు చిన్న పసిపిల్లల్లా మారిపోయారు. అనసూయకు వారిపై మాతృప్రేమ కలిగింది మరియు ఆ ముగ్గురు పిల్లలకు తల్లిపాలు ఇచ్చింది. అత్రి మహర్షి ఇంటికి తిరిగి రాగానే ఆ ముగ్గురు పిల్లలు సాక్షాత్తు త్రిమూర్తులే అని గ్రహించాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ అసలు రూపంలో మేల్కొని తాము దత్తాత్రేయ అనే పేరుతో ఒక రూపంలో ఆమె బిడ్డగా పునర్జన్మిస్తామని అనసూయకు వరమిచ్చారు. అలా జన్మించినవాడే దత్తాత్రేయుడు. శ్రీ దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, శివుడు అనే త్రిమూర్తుల దివ్య సంయోగంగా భావించబడే ఒక పూజ్యమైన హిందూ దైవం. పురాణాల ప్రకారం ఆయన అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు జన్మించారు. వైరాగ్యం, ఆత్మ సాక్షాత్కారం మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి గురువుగా గౌరవించబడ్డారు. అవధూత, గీత వంటి గ్రంథాలలో భద్రపరచబడిన ఆయన బోధనలు ఏకత్వం మరియు మోక్షానికి ప్రాధాన్యతనిస్తాయి. భాగవత పురాణం ప్రకారం దత్తాత్రేయ ఉపనిషత్తు వంటి హిందూ గ్రంథాల్లో దత్తాత్రేయ ప్రభువును ఒక ఆధ్యాత్మిక గురువుగా, అలాగే నిరాడంబరత, వైరాగ్యం మరియు విశ్వజ్ఞానానికి ప్రతిరూపంగా వర్ణించారు. ఆయన కథ అనసూయ యొక్క అచంచలమైన భక్తిని మరియు ఆయన అవతారానికి దారితీసిన దైవిక ఆశీర్వాదాన్ని ప్రముఖంగా తెలియచేస్తుంది. ఆయనను ఐక్యత, కరుణ మరియు శాశ్వత జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. అనసూయమాత భక్తికి సంతోషించి త్రిమూర్తులు తమ సమిష్టి గుణాలకు ప్రతిరూపమైన దత్తాత్రేయుడు అనే దైవపుత్రుణ్ణి ఆమెకు ప్రసాదించారు. పురాణ సంప్రదాయాల్లో కనిపించే ఈ కథనం హిందూ తత్వశాస్త్రంలో పతివ్రత, భక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క విలువను నొక్కి చెప్తుంది. త్రిమూర్తి స్వరూపంగా దత్తాత్రేయ పాత్రను ప్రతిబింబించే ఒక విశిష్టమైన ప్రతిమా శాస్త్రంతో ఆయనను తరచుగా చిత్రిస్తారు. 3 శిరస్సులు బ్రహ్మ, విష్ణు, శివులకు ప్రాతినిధ్యం వహిస్తూ సృష్టి, స్థితి మరియు పరివర్తనకు ప్రతీకగా నిలుస్తాయి. 6 చేతులు, ప్రతి ఒక్కటి ఆధ్యాత్మిక అర్థాలున్న పవిత్ర వస్తువులను పట్టుకొని ఉంటాయి. భిక్ష పాత్ర అనేది భౌతిక సంపదల పట్ల విరక్తికి చిహ్నం. శంఖం సృష్టి ధ్వనిని మరియు విశ్వ ఐక్యతను వివరిస్తుంది. సత్య అన్వేషకులకు కాలం మరియు ధర్మం యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించే చక్రం.
గద బలం, శాంతి మరియు రక్షణకు ప్రతీక. కమండలం సురక్షితమైన జీవితానికి స్వచ్ఛతను మరియు పోషణను సూచిస్తుంది. ఆధ్యాత్మిక క్రమశిక్షణ మరియు దైవిక శక్తికి ప్రతీకగా నిలిచే జపమాల. మరియు శివుడి త్రిశూలం, కామధేనువు ప్రకృతి యొక్క పోషణ శక్తికి మరియు సమృద్ధికి ప్రతీక. 4 కుక్కలు 4 వేదాలకు మరియు 4 యుగాలకు ప్రతీకగా నిలుస్తూ జ్ఞానాన్వేషకులకు కాలంలో మార్గనిర్దేశం చేస్తాయి. సంప్రదాయ గ్రంథాలు మరియు ఆలయ చిత్రంలో వర్ణించబడిన ఈ ప్రతిమా శాస్త్రం దత్తాత్రేయుని బోధనల సారాంశమైన సమతుల్యత, వైరాగ్యం మరియు దైవిక కరుణ అనే తత్వాన్ని తెలియచేస్తాయి. దత్తాత్రేయుడు పరమ చైతన్యాన్ని అనుభవించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. వైరాగ్యం, ఆత్మ సాక్షాత్కారం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు మార్గం వంటి కీలకమైన తాత్విక దృక్పథాలపై దృష్టి సారించే అతని బోధనలు దత్తాత్రేయ ఉపనిషత్తు వంటి ప్రాచీన గ్రంథాల్లో నమోదు చేయబడ్డాయి. దత్తాత్రేయుని బోధనలో కొన్ని ప్రధాన అంశాలను చూద్దాం. శాశ్వత ఆత్మ. ఆత్మ శాశ్వతమైనది, జనన మరణాలకు అతీతమైనది మరియు మార్పు చెందే శరీరం, మనసులకు భిన్నమైనది. వ్యక్తిగత ఆత్మకు మరియు పరమ సత్యానికి మధ్య ఎటువంటి భేదం లేదు. ఈ ఏకత్వాన్ని గ్రహించడం ద్వారానే మోక్షం లభిస్తుంది. సంపద, హోదా, భౌతిక వస్తువుల పట్ల ఉన్న మమకారాన్ని విడిచిపెట్టినప్పుడే నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. నిజమైన వివేకం గ్రంథాలు లేదా ఆచారాల నుండి కాకుండా ఆత్మ సత్యాన్ని అన్వేషించే భావన ద్వారా లభిస్తుంది. దత్తాత్రేయుడు భూమి నుంచి ఓర్పు, నీరు నుంచి పవిత్రత మరియు చిన్నపిల్లల నుంచి నిష్కల్మషత్వం వంటి 24 సహజ గురువులను ఆధ్యాత్మిక గురువులుగా గుర్తించారు. దీని ద్వారా జ్ఞానాన్ని జీవితంలోని అన్ని అంశాల నుంచి నేర్చుకోవచ్చని చూపించారు. 3 సర్వోన్నత దేవతల కలయిక అయినందువలన దత్తాత్రేయుడు ఆయన కరుణకు పరమ దైవం. ప్రశాంత స్వరూపుడైన దత్తాత్రేయుని రూపం త్రిమూర్తుల దివ్యశక్తులకు ప్రతీకగా నిలుస్తుంది. ఆయన 6 చేతుల్లో పవిత్రమైన ఆయుధాలను ధరించి ఉంటారు. ఇవి దైవిక గుణాలకు పరిపూరకంగా ఉంటాయి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమర్థిస్తాయి. ఆయనతో పాటు ఒక నిస్వార్థత మరియు పోషణ స్వభావానికి ప్రతీకలుగా 4 కుక్కలు, 1 ఆవు ఉంటాయి. దత్త జయంతిని మార్గశిర మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అలాంటి దత్తాత్రేయుని నిజపాదుకలు గానుగాపూర్లో దత్తాత్రేయుని నిజపాదుకల కథ ఏమిటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. Until that, take care. Bye bye. Thank you for watching. Please like, share and subscribe.